నమశంకరాయ. సోమవారము అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా వస్తుంది. సోమవతి అమావాస్య. అయితే ఈ యొక్క 15వ తారీఖు రోజున అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య చాలా ప్రభావవంతమైంది. ఈ రోజున ప్రధానంగా ఎవరైతే పనులలో ఆటంకాలు ఉండి సమస్యలతో సతమతమవుతున్నారో, అలాగే నరదృష్టి, నరఘోష, నరపీడ ఇబ్బందులు పడుతున్నారో, వ్యాపారాలు సరిగ్గా జరగడం లేదో, ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో, అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో, అటువంటి వాళ్ళు సోమవారం రోజున ఉదయం 6 గంటలకల్లా రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయంకైనా లేదా రావి చెట్టు దగ్గరకైనా చేరి ఆ రావి చెట్టు చుట్టూ నల్లటి దారముతో శివాయ నమః అంటూ ఒక 3 ప్రదక్షిణలు ఆ రావి చెట్టు చుట్టూ ఆ నల్లటి దారాన్ని చుట్టి ఆ యొక్క రావి చెట్టు దగ్గర తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ మనం ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరము లేదా సుదర్శన అష్టోత్తరము 11 సార్లు పారాయణం చేయండి. అలాగే ఆ రావి చెట్టు దగ్గర ఒక చక్కటి పాత్ర పైన కానీ లేకపోతే ఆకు మీదనైనా అరిటాకు మీదనైనా కానీ ఒక 1/4 కిలో నల్ల నువ్వులు వేసి దాని మీద 3 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి పరమేశ్వరునికి అభిషేకం అర్చన జరిపించుకున్నట్లయితే తప్పకుండా మీ సంకల్పం మండలం రోజుల్లో నెరవేరుతుంది. అలాగే మీ జాతకరీత్యా అనగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సోమవారం అనగా 15వ తారీఖు సోమవారం రోజున మన పీఠమాధ్వర్యంలో శనిదోష నివారణ పూజలు, హోమాలు, ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం, అలాగే ఈ సంబంధించినటువంటి వారాహి హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 14వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.